మై విలేజ్ షో గంగ వెరికే కదా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటే బిగ్ బాస్ నుంచి సింగపూర్ పోయే రేంజ్కి ఎదిగింది. కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా ఆమెది కూడా ఒక రైతు కుటుంబమేనా అయ్యే. అందుకే రైతుల కష్టాలు చూడలేక ఏం పని చేసిందో చూడండి. గంగావతి మరి సమస్య పరిష్కారం అవుతుందా? గంగావతి సమస్య పరిష్కారం అవుతుందా? అగో ఎవరితోనో పంచాది పెట్టుకుంటుంది గంగవ్వ. ఏదన్నా వీడియో తీస్తుర్రా లేకుంటే ఏమన్నా ఆపతా అంటే ఆ ఆపద తీర్చమనే పోయింది. ఇక అలా ఊరు లంబాడిపల్లి ఎరికే కదా, ఆ ఊరుకు ఐకేపీ సెంటర్ కావాలని దరఖాస్తు పెట్టింది. ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్ను కలిసి, సార్ మాకు చాలా తిప్పలవుతుంది సార్, ఒడ్లు కొనుడు అమ్ముడు ఆరవోషుడుకు రైతులు చాలా కష్టాలు పడుతుర్రు, జరిగి ఒక్క సాయం చేసి రైతులను ఆదుకోమని నలుగురిని తోలుకొని పోయి బాధని చెప్పుకుంది. జర చూడుండ్రి సార్, నా ఒక్కదాని కోసం కాదు అందరు తిప్పలా తీర్చుర్రి అంటే కలెక్టర్ కూడా చేద్దాం అమ్మ నువ్వేం రందిపడకు చెప్తా అని భరోసా ఇచ్చిండు. అటు వీడియోలు తీసి నవ్వుపించుకుంటూనే ఇటు రైతుల కోసం నిలబడుతుంది. మీరు గ్రేట్ గంగావా అని మెచ్చుకుంటారు ఆమె ఫ్యాన్స్ అంతా. ఇక ఐకేపీ సెంటర్ అంటే అనంగానే అయ్యే పని కాదాయే, అన్నీ మెల్లమెల్లగా అందరు సంతకాలు పెట్టి మంజూరు అయ్యేదాకా పెద్ద కథనే ఉంటుంది. చూద్దాం మరి గంగవ్వ బాధను చూసి కలెక్టర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా లేదా అనేది. గోవిందా గోవిందా రైతు బందిక గోవిందా. ఎలక్షన్ల ముందున్న మాట గెలిచినాక లేదు. ఫస్ట్ విడతప్పుడు చెప్పిన ముచ్చట ఇప్పుడు గుర్తే లేదు. అంతెందుకు మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లు అప్పుడు పెట్టిన కాలీఫ్లవర్లు జాల్తలే కావచ్చు, వీటిని తీసేసి మళ్ళా ఫ్రెష్గా జరంత పెద్దగా పెడుతురు రైతుల చెవులల్లా సర్కారోళ్ళు ఈ రైతు బంధు ముచ్చట్లల్లా. ఇగో వచ్చే టింగ్ అని మెసేజ్లు వస్తాయి, మీ సెల్లులలో ఎప్పటికీ బ్యాలెన్స్ వేసే పెట్టుకోరి అని మాటలు. అరే ఆ బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు 2 పంటలకే ఇచ్చింది, 3 పంటలకు మా సర్కారు బరాబర్ రైతు బంధు వేసేదిడుతుంది, వేయకపోతే మెడ కోసుకుంటా అని పలుకులు వలికిన సీఎం వారు ఇప్పుడు 30 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగ్గొట్టాలని గీతలు గీసుకుంటా ప్లాన్లు వేస్తుర్రట. అవునుల్లా, మీకు రైతు బంధు మీద ఇంకా ఆశలుంటే ఎవరేం చేయలేరు, ఎందుకంటే అది అయ్యే పని లెక్క అయితే అసలు కానొస్తలే. ఇన్ని ఎకరాలని సాకులు చెప్పిర్రా ఫస్ట్, అటెనక శాటిలైట్ సర్వే అని సొల్లు మాటలు చెప్పిర్రా. ఇప్పుడు ఇంకా ఏవేవో కారణాలు దోలాడి సాకులు చూపి రైతు బంధుని ఎగ్గొట్టే ప్లాన్లు ఉందట. హాగో ఎగ్గొడుతుందని అట్లెట్లా అంటారు అని మీకు అనిపించచ్చు, కానీ ఈ గడిచిన 2 ఏళ్లలోనే 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిర్రు. ఆలోచన చేసుకొని మంచిగా లెక్కలు వేస్తే మీకే సమజవుతుంది. మరి ఏ మంత్రిని అడిగినా ఎమ్మెల్యేని అడిగినా ఉండదు ఉట్టుకుండదు. కానీ మూసీ సుందరీకరణ అనుకుంటా కోట్లు పనికిరాని ఖర్చులు పెట్టుకొని నీళ్ళ తిరగని గుమ్మరిస్తుర్రు జనాల సొమ్మును. అందులో నుంచి సగం తీసి రైతులకు ఇస్తే ఎంతో కొంత పంట పండించుకొని బతుకుతారు కదా. ఆ సోయి లేదు. కానీ ఏ మటుకి పనికి మాలిన సుందరీకరణ, ఆ సిటీ ఈ సిటీ అని ఖర్చులు. ఏదో బతుకులు బాగుపడితే రైతుల బాధల గురించి వివరించినోడు గెలిచినాక మా బతుకులు మారుస్తాడు అనుకుంటే ఇంకింత ఆగం చేసుడు తప్పితే ఏం లేదు కదా. వస్తుంది ఆగిటి టైం వచ్చినప్పుడు చెప్తాం మీ సర్కారు కథలని. అగ్గిరవ్వోలే మండుతుంది రైతాంగం అంతా. ఏందో ఏమో మళ్ళీ ఎన్నడో ఆ అదృష్టం రైతు బంధు పథకం వచ్చుడు అని ఎదురు చూడబట్టిర్రు ఊర్ల పొంటి రైతులంతా.